మనిషి యూరిన్ పోయడానికి చాలా కారణాలు ఉంటాయమ్మా. అంటే బేసిక్గా ఇప్పుడు మనం గమనించేది రెండు ఏమిటి, మన యూరిన్ ఎంత వస్తూ ఉంది అనేది గమనిస్తున్నాం అంతేగాని మీరు ఒకటి చూడండి, ఒక హ్యూమన్ బీయింగ్లో మనమే ఒక మనిషిలోనే చూడండి, పొద్దున్న లేయంగానే 500 నుంచి 600 పోసింటాము, మళ్ళీ 11 గంటలప్పుడు పోసినప్పుడు 300 ml వచ్చి ఉంటుంది, ఇంకోసారి ఎప్పుడో నీకు ఫీలింగ్ వచ్చి ఉంటుంది అప్పుడు పోస్తే 250 వచ్చి ఉంటుంది, ఇంకెప్పుడో ఇంకోసారి పోస్తాము అప్పుడు ఏంది 50 ml 100 ml వచ్చింది, కొంచెమే వచ్చింది అయినా కానీ నాకు ఆ సెన్సేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటాం. సో ఇట్ ఈస్ నాట్ సచ్ మెకానికల్. అంటే ఏదో బ్లాడర్ నిండగానే ఒక కెపాసిటీ రాగానే నేను యూరిన్ పోసేయాలనిపిస్తుంది, నువ్వు పోయి పోసేస్తావు, ఇంత మెకానికల్ కాదు. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ప్లే ఎ రోల్. అంటే ప్రతి మనిషిలోనూ, ఒక అడల్ట్ అనుకుందాం, ప్రతి మనిషిలోనూ ఒక బ్లాడర్ కెపాసిటీ ఎంత ఉంటుంది, మామూలుగా 400 నుంచి 500 ml అంటే స్టోర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. యుక్త వయసులో యంగ్ పీపుల్లో అయితే అది ఇంకా ఒక్కొక్కసారి 600-700 వరకు కూడా ఆపేస్తారు. వయసు పెరిగేసరికి ఆపుకునే శక్తి తగ్గుతుంది, వాళ్ళు ఇంకా తొందరగా పోషిస్తారు, ఎక్కువసేపు ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. సో దేర్ ఈస్ ద ఏజ్ రిలేటెడ్ చేంజ్, అదొకటి ఉంది కదా. నెంబర్ 2, ఇది మనం మామూలుగా జరిగేది. కానీ ఈ క్రమంలో కూడా సపోజ్ మనం ఒకసారి యూరిన్ మెల్లింగా అది బ్లాడర్లో నిండుతా వస్తుంది, ఒక 150 ml రాగానే ఫస్ట్ సెన్సేషన్ అనేది జరుగుతుంది. అంటే మనం యూరిన్ పోయొచ్చు అని ఒక ఫీలింగ్ కలుగుతుంది, కానీ ఆ ఫీలింగ్ని మనం చాలా మటుకు సప్రెస్ చేసేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే సప్రెస్ ఇప్పుడు కాదు అని అనుకునేస్తాం, అది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. సో అలా మళ్ళీ 300 ml రాగానే ఇంకొకసారి కలుగుతుంది, అప్పుడు కూడా సప్రెస్ చేయగలుగుతాం. 450 ml రాగానే ఇప్పుడు పోసేస్తే బాగుండే అనిపిస్తుంది. కొంతమందిలో అది దాన్ని కూడా సప్రెస్ చేసి ఇంకా కొంతసేపు వరకు ఆపి మళ్ళీ పోయడం జరుగుతుంది, కొంతమంది ఇదే టైం అనుకొని పోసేయడం జరుగుతుంది. సో ఇది మనిషిని బట్టి అనే దానికన్నా సిచ్యువేషన్ బట్టి, మీ వాటర్ ఇంటేక్ని బట్టి, మీ చెమట రూపేణ ఎంత పోతా ఉందో అన్న దాన్ని బట్టి, మీకు ఎంత టెన్షన్ ఉంది అన్న దాన్ని బట్టి, మీ వయసు ఎంత ఉంది, మీ వయసుతో పాటు మీరు ఎలా అలవాటు చేసుకున్నారన్న దాన్ని బట్టి, చిన్నప్పటి నుండి మీ అలవాట్ల బట్టి కూడా కొంతమంది ఉంటారు 5 లీటర్లు 6 లీటర్లు నీళ్ళు తాగుతూ ఉంటారు, కానీ వాళ్ళు 10-20 సార్లు అయితే మూత్రానికి వెళ్ళరు కదా. కానీ ఆ 5 లీటర్స్ని ఏంటి ప్రతిసారి పోసినప్పుడంతా 700 ml పోయడము, 800 ml పోయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దే ట్రైన్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ ఫ్యాషన్. ఈవెన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, అది కూడా తప్పే, అట్లా చేయడం కూడా తప్పే. సో ఇన్ని కారణాలతో మనం ఎన్నిసార్లు యూరిన్కి వెళ్తాము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ వన్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్, మన అంత మెకానికల్గా జరగదు. ట్యాంక్ నిండంగానే కింద కారిపోవడం, కంటిన్యూ అట్లా కాదు. సో మనసు అంటే బ్రెయిన్, మన ఆలోచన, మన మనసు, మన టెన్షన్స్, ఎవ్రీథింగ్ ప్లే ఎ రోల్ ఆన్ ద బ్లాడర్. ఇవన్నీ దేర్ ఇస్ మల్టీఫ్యాక్టోరియల్ రీజన్స్ ఆన్ ద బ్లాడర్ అనమాట. సో దాన్ని బట్టి మనం ఎన్నిసార్లు యూరిన్కి వెళ్తామనేది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషలీ ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత కొంతమందికి పార్కిన్సోనిజం వస్తుంది. పార్కిన్సోనిజం వస్తే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. రాత్రి కొంతమంది పెద్దవాళ్ళు నేను 3 సార్లు వెళ్తాను, రాత్రి పగలే రాదు నాకు అంటారు. ఎందుకంటే యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సెక్రెషన్ అనేది లోపించిన దానివల్ల వాళ్ళు యూరిన్ రాత్రిపూట 1 లీటర్ పోస్తారు, పగల 500 ml పోస్తారు. సో ఇలా చాలా 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 కారణాలు ఉంటాయి. సో మెనీ రీజన్స్, హౌ మెనీ టైమ్స్ యూ పాస్ యూరిన్ అండ్ హౌ మచ్ యూ పాస్ ఎవ్రీ టైమ్. కరెక్ట్. సో ఈ విధంగా మనసుకు సంబంధించే చాలా కారణాలు ఉంటాయి. అంటే మన ఆలోచనలు బట్టి, మన టెన్షన్లు బట్టి కూడా చాలా కారణాలు ఉంటాయి. రైట్. ఇందాక కిడ్నీలో ట్యూమర్స్ అన్న దగ్గర నేను ఒక చిన్నది స్కిప్ అయింది సార్. ఏంటంటే ఇది మెన్లో ఎక్కువ వస్తున్నాయా, విమెన్లో ఎక్కువ వస్తున్నాయంటారా సార్ కంపారిటివ్లీ? మెన్లో కొంచెం డెఫినెట్గా కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ అండి, కానీ ఏదో స్పెసిఫిక్ రీజన్ అని కాదు. బట్ బేసికలీ ఏమవుతుంది, ఈ మధ్య కిడ్నీ ట్యూమర్స్ రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే డిటెక్షన్ ఆఫ్ కిడ్నీ ట్యూమర్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. ఎస్పెషలీ రీజన్స్ ఏమిటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్లో ఈ మనం రొటీన్గా అందరూ జనరల్ చెకప్లు చేయించుకుంటూ ఉంటారు. సో అల్ట్రాసౌండ్ ఈజ్ ఏ సింపుల్ ఇన్వెస్టిగేషన్, అబ్డోమినల్ అల్ట్రాసౌండ్ అనేది సింపుల్ ఇన్వెస్టిగేషన్. వాటిల్లో ఈజియెస్ట్గా పికప్ అయ్యేది కిడ్నీ ట్యూమరే. ఎందుకంటే కిడ్నీ ఈజ్ ద మోస్ట్ ఈజీలీ స్కాన్డ్ ఆర్గాన్. ఆ ఆర్గాన్ని ఈజీగా స్కాన్ చేయొచ్చు, ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దానికి. వాళ్ళలో ఈ ట్యూమర్లు పికప్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా జరుగుతుంది. చాలామంది ఎర్లీ ట్యూమర్స్ని పికప్ చేసి రావడం జరుగుతుంది. సో ఇన్ జనరల్ నేను ఇప్పుడు 35 ఏళ్ళుగా యూరాలజీలో ఉన్నాను. 30 ఏళ్ల ముందు కిడ్నీ ట్యూమర్స్ చూస్తే అప్పుడు ప్రతి ఒక్కడు ఏదో గడ్డ ఉందనో, లేకపోతే మూత్రంలో రక్తం వచ్చిందనో, నొప్పి వచ్చిందనో, ఫీవర్ వచ్చిందనో ఏదో కారణంగా వచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు, నాకేం ప్రాబ్లం లేదండి, నేను మొన్న టెస్ట్ చేయించుకున్నది నాకు ట్యూమర్ ఉందన్నారు. దిస్ ఈజ్ 80% ఆఫ్ దెమ్ ఇలా వస్తున్నారు. సో 180% మందికి ఎలాంటి కష్టం ఉండదు, వాళ్ళకి ట్యూమర్ ఉందని మాత్రమే డిటెక్ట్ అవుతుంది. సో
ఇలా కిడ్నీ ట్యూమర్స్లో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంది. మేల్ అండ్ ఫిమేల్లో మేల్ కొంచెం ప్రిపాండరెన్స్ ఉన్నా కానీ ఇద్దరిలోనూ చూస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది విమెన్లో ఒక 60-70 వచ్చిన తర్వాత తుమ్మినా దగ్గిన కొంత యూరిన్ అనేది లీక్ అవడం అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు అప్డేట్ కొంతమంది ఏమంటారంటే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ఫిట్నెస్ పెంచుకుంటే తగ్గే అవకాశం ఉందని కొంతమంది అంటారు. కానీ నిజానికి ఎంతవరకు వెయిట్ చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు? నేను దాన్ని ఇంకా స్ప్లిట్ చేస్తానమ్మా. తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకు యూరిన్ కారిపోతుందండి, దీన్ని ఒక డిసీజ్ కింద ఆలోచిస్తారు. నాకు యూరిన్ కారిపోతుంది, జరిగేది అదే. కానీ ఏ సమయం సందర్భంలో జరుగుతుంది అనేది మనం వాళ్ళు స్పెసిఫై చేయలేరు. ఇప్పుడు లేడీస్ని అడిగామనుకోండి 50 ఏళ్ళ తర్వాత 30 మంది అంటారు, కాబట్టి నాకు కారిపోతుందండి, తొందరగా వెళ్ళిపోవాలి నేను. దిస్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమెటాలజీ. దీంట్లో 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటేంటంటే అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే మీకు ఎలాంటి జబ్బు లేదు కానీ మీకు అనిపించినప్పుడు నాకు యూరిన్ పోయాలి అని అనిపించినప్పుడు ఎక్కువసేపు ఆపుకోలేము, మనం వెళ్ళిపోయి పోసేయాల్సి వస్తుంది. ఆపుకున్నాము అంటే వెళ్ళే లోపలే 2-3 చుక్కలు పడిపోతూ ఉండొచ్చు. దీన్ని అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే మనకు అనిపించి వెళ్ళే లోపల కారిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని అర్జెన్సీ సెన్సరీ, ఇది మనకు సెన్సేషన్ ఉంటుంది. 2వ రకం ఇన్కాంటినెన్స్ ఉంటుంది. అదేంటది? నేను బాగానే ఉన్నాను, కూర్చొని ఉన్నాను, సడన్గా ఏదో జోకేశారు, గట్టిగా నవ్వాను, నాకు కొంచెం కారిపోయింది. గట్టిగా తుమ్ము వచ్చింది, నాకు కొంచెం కారిపోయింది. పని చేసుకుంటున్నా ఏదో లిఫ్ట్ చేశాను, సడన్గా కొంచెం కారిపోయింది. అది ఒక చుక్క కావచ్చు, కొంచెం అమౌంట్ కూడా కావచ్చు. సో దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఈ 2 చాలా చాలా డిఫరెంట్, రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది హైపర్ సెన్సిటివిటీ ఆర్ ఓవర్ యాక్టివిటీ ఇన్సైడ్ ద బ్లాడర్. ఆ సెన్సేషన్స్ అనేది మనం ఆపుకోలేక అది కంట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది, మనకి యూరిన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది అది బ్లాడర్లో అబ్నార్మాలిటీ కాదు, బ్లాడర్ సపోర్ట్ సిస్టమ్, యూరినరీ ప్యాసేజ్ సపోర్ట్ సిస్టంలో అబ్నార్మాలిటీ. అది మోస్ట్ ఆఫ్ ద టైం డెలివరీస్లో అయిన తర్వాత ఆ మజిల్స్ చాలా లూజన్ అయిన దానివల్ల ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది దెబ్బతిని ఈ విధంగా లీక్ అయిపోవడం జరుగుతుంది. అది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. యూరినరీ ట్రాక్ కూడా మజిల్ సపోర్ట్ కావాలి. లేదు అనుకుంటే ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం, నేను ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, నేనేమైనా ఎఫర్ట్ చేస్తున్నానా నేను దాన్ని యూరిన్ ఆపుకొని ఉండడానికి? లేదు, అవసరం లేదు. నేను మధ్యలో దగ్గాను, నవ్వాను, అది ఎందుకు కారిందా? కారలేదు. ఎందుకు? ఇన్ జనరల్ నార్మల్ మనిషి మామూలుగా ఉన్నప్పుడు ఆ కాంటినెన్స్ అనేది ఒక స్పింక్టర్ అనేది కంట్రాక్ట్ అయి ఉంటుంది, బ్లాడర్ రిలాక్స్ అయి ఉంటుంది. కాబట్టి మనకు బ్లాడర్లో వాటర్ ఆగడం, యూరిన్ లీక్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా దగ్గినా తుమ్మినా ఈ కంట్రాక్షన్ స్పింక్టర్ ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా కంట్రాక్ట్ అయ్యి ఆ టైంలో ఈ దగ్గు తుమ్ముల వల్ల కొంచెం యూరిన్ బయటికి రాకుండా చూసుకోగలుగుతుంది. సో ఈ మెకానిజమ్స్లో ఏదో కారణంగా లోపం జరిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్స్ ఫిమేల్స్లో ఈ డెలివరీస్ అండ్ మల్టిపుల్ డెలివరీస్లో జరిగిన ఆ స్మాల్ ఇంజరీ వల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ వాళ్ళకి ఈ ఎక్సర్సైజులు పనికిరావు, బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు బ్లాడర్. రైట్. వేరాస్ ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఏదైతే ఈ మజిల్స్ లూజ్ అయిన దానివల్ల అవుతుందో వాళ్ళకి ఎక్సర్సైజ్ కొంచెం పనికొస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్నోస్ చేయాల్సింది వీళ్ళకు ఎలాంటి జబ్బుతో వీళ్ళు బాధపడుతున్నారని తెలుసుకుంటే ఆ జబ్బుకు క్రమంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు, ఏమండి ఒక డ్రాప్ పడుతుందండి రోజుకి ఒక్కసారి, ఎప్పుడో ఒకసారి, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. నోబడి విల్ కమ్ అండ్ కంప్లైంట్ ఆల్సో. పొద్దునే ముఖం కడుక్కున్నప్పుడు ఒక్కసారి వస్తుందండి, వాళ్ళు ఎవ్వరు రారు, కంప్లైంట్ కూడా చేయరు. సపోజ్ there is a leak which is happening. Suppose there's a working lady on an office జరుగుతూ ఉంది, కారిపోతుందంటే she feels very very awkward. Correct. అటువంటి వాళ్ళలో ఎక్సర్సైజులతో స్టార్ట్ చేసి అవసరమైతే కొన్ని మందులు ఇస్తాం, కానీ మందులతో పెద్ద రెస్పాన్స్ రాదు. ఒక్కొక్కసారి కొన్ని సర్జరీలు చేసి ఆ యూరథ్రల్ సపోర్ట్ సిస్టమ్ని కొంచెం రీఇన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. ఉన్న సపోర్ట్కి రీఇన్ఫోర్స్మెంట్గా కొన్ని ఆపరేషన్లు చేస్తాం. దానివల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ నుంచి మనకు వాళ్ళకి విముక్తి కలిగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి సార్? అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం చెప్పుకునే స్టేజ్ వచ్చేసరికి చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారు. అందరూ ఫస్ట్ స్టేజ్లో రారు కదమ్మా. దే సీ ఫర్ సమ్ టైమ్, దే టాక్ టు దేర్ ఫ్రెండ్స్, మీలో అవుతుందా, నాలో అవుతుందా, మీకేం కావట్లేదా, నాకే అవుతుందా. సో బయటకు వచ్చి చెప్పుకునే టైంకి కొంచెం. సో ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. దీనివల్ల నీకు ఎలాంటి నష్టం జరగదు,
నువ్వు ఏమి తీసుకోకపోయినా నీ జీవితకాలం 100 ఏళ్ళు బతికుంటే 100 ఏళ్ళు కూడా బతికే ఉంటావు, నీ వల్ల ఏమీ నష్టం జరగదు. నెంబర్ 1. నెంబర్ 2, yes, if you are overweight, you require weight reduction. If you are not a sedentary life, you require some amount of exercise. Sedentary life ఉంటే ఎక్సర్సైజ్ కావాలి. There is something called active pelvic floor muscle training and exercises ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేసిన వల్ల నీకు చాలా మటుకు కంట్రోల్ కావచ్చు. ఎక్కువ లీక్ అయ్యేది కాస్త ఒక చుక్క కావచ్చు, దానివల్ల నీకేం ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీ సోషల్ లివింగ్ అంటే సాధారణ మనిషిలాగా నువ్వు బతకడానికి కష్టమవుతుందో, అంటే ఏదో ప్యాడ్స్ పెట్టుకోవాలి, డైపర్ వేసుకోవాలి, ఇలాంటి అవస్థ ఉన్నప్పుడు మీకు ఈ ఆపరేషన్లు అనేది అవసరం పడుతుంది. అండ్ దీస్ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్, యాజ్ ఐ సెడ్, మీకు చెప్పాను చూసారా, యూరథ్రల్ సపోర్ట్ అంటే ఏదైతే మీ మూత్రనాళం సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీఇన్ఫోర్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది బయోలాజికల్ టిష్యూస్తో చేయొచ్చు, లేకపోతే కొన్ని మెష్ అనేది పెట్టిన దానివల్ల కూడా చేయొచ్చు. ఈ రెండిటి వల్ల సపోర్ట్ చేశాము అంటే ఆటోమేటిక్గా లీక్ అనేది తగ్గిపోతుంది. రైట్. సో ఇప్పుడు అంటే ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి మనకు కొన్ని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయండి జెంట్స్లో? ప్రాస్టేట్కి క్యాన్సర్కి స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఏమి ఉండవండి. బై ఛాన్స్ ఒక మనిషిలో ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల సిమ్టమ్స్ వచ్చాయి అన్న పక్షంలో ఇట్స్ ఏ వెరీ లేట్ స్టేజ్ క్యాన్సర్ ప్రాస్టేట్. ఎప్పుడు కానీ లేట్ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ ప్రాస్టేట్లోనే మూత్రం బ్లాక్ అయిపోవడం, లేకపోతే బోనీ పెయిన్స్ రావడం, బోన్స్లోకి వెళ్ళిన దానివల్ల నడుము నొప్పులు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో ప్రాస్టేట్ క్యాన్సర్లో మనకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే నేను క్యాన్సర్ అనుకోవాలి అలా చెప్పాము అనుకుంటే చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. ఏమవుతుంది, ఎందుకంటే మనకు అదే క్యాన్సర్గా అదే ఏజ్ గ్రూప్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్. ఒక ప్రాస్టేట్ పెరిగి ఉంది అంటే అది క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్ కాకపోవచ్చు. 100కి 90 మందిలో అది క్యాన్సర్ కాదు. ఓన్లీ 10%, 8%, 6% వాళ్ళకే క్యాన్సర్ అయి ఉంటుంది. సో వీళ్ళకి వచ్చే సిమ్టమ్స్ మనం చెప్పామంటే వీళ్ళలో కూడా అదే సిమ్టమ్స్ ఉంటాయి. అది క్యాన్సర్ కాకపోయినా సిమ్టమ్స్ అలాంటివి అలానే ఉంటాయి. సో వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ప్రతి యూరినరీ సిమ్టము క్యాన్సర్ కావచ్చు కదా అని ఆలోచన మొదలెడుతుంది. సో అది కాదు. 100కి 95% యూరినరీ కంప్లైంట్ అనేది ఉంటే ఎవరిలో, మన మగవారిలో బిట్వీన్ 50 years to 75 years మధ్యలో ఈ యూరినరీ కంప్లైంట్ అనేది ఉంటే అది 99% ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ అయి ఉండే అవకాశం తక్కువ. వేరాజ్ 70 దాటిన వారిలో కంప్లైంట్ వచ్చింది అంటే 70 దాటిన వారిలో కంప్లైంట్ వచ్చింది అంటే అది క్యాన్సర్ ఉండే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఏజ్ బట్టి ఏ టైంలో అది మేనిఫెస్ట్ అయింది అన్న దాన్ని బట్టి అది క్యాన్సరా కాకపోవచ్చా అనేది ఆలోచిస్తూ ఉంటాం. ఎనీవే ఇన్వెస్టిగేషన్ చేస్తే అది కాదా అవునా అనేది తెలిసిపోతుంది. రైట్. అలాగే కిడ్నీ స్టోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామందికి ఆ టెండెన్సీ ఉంటుంది అని అంటారు. వాళ్ళు చేసే వర్క్ వల్ల కానివ్వండి, ఇంటర్నల్గా ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కానీ. నిజానికి కిడ్నీ స్టోన్స్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమిటి? నెంబర్ 1. అండ్ ఏ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది కొంచెం డీటెయిల్డ్గా ఏమైనా చెప్పగలుగుతారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అందరము కిడ్నీ స్టోన్ని ఒక ఆ టైంకి ఆ జబ్బుగా చూస్తాం. అలా కాదు. అది కిడ్నీ స్టోన్ అనేది ఒక ఎంటిటీ అనమాట. ఒక జీవిత కాలంలో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈరోజు ఒక పేషెంట్ వస్తారు, బాబు నాకు ఎక్స్రే తీయించారండి, అల్ట్రాసౌండ్ చేయించారు, కుడిపక్క కిడ్నీలో స్టోన్ ఉందన్నారు, తీసేయాలండి, ఆ పక్కన కూడా చిన్న చిన్న ఉన్నాయి, మొత్తం క్లీన్ చేసేయాలండి. ప్రతి మనిషిలో అలా ఉంటుంది. న్యాచురల్ కదా ఎవరికన్నా కానీ, ఇంకోసారి రాకుండా చూడాలండి, మళ్ళీ అన్ని మొత్తం క్లీన్ చేసేయాలండి, ఇది ఈ పక్క కూడా ఉన్నాయంటే అది కూడా క్లీన్ చేసేయండి. ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ థింగ్, హ్యూమన్ టెండెన్సీ. నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అనేది యాక్సెప్ట్ చేసేదానికి, ఈసారి ఏమన్నా కానీ నేను చేయించేసుకుంటా, మొత్తం క్లీన్ చేయించేసుకుంటా, ఇంకోసారి నాకు రాదు అని ఆలోచన ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన మనం తగ్గించేసాం. ఎందుకంటే స్టోన్ ఫార్మేషన్ అనేది ఒక ప్రిపాండరెన్స్, అంటే ఒక మన మనిషిలో జరిగే ఒక ప్రాబ్లం అనమాట. అంతేగాని ఆ రోజు వచ్చిన స్టోన్ కాదు ప్రాబ్లం. మనం అందరం ఆ రోజు వచ్చిన స్టోన్ మనం ఒక జబ్బుగా ట్రీట్ చేస్తాం కానీ కాదు. స్టోన్ ఫార్మేషన్ అనేది మీకు జబ్బు. మనకు టెండెన్సీ ఎవరికైనా సరే ఒకసారి స్టోన్ తయారైంది అంటే బాబు మనకు ఇది ఒక టెండెన్సీ మనలో ఉంది అని గ్రహించాలి. ఇప్పుడు ఆ టెండెన్సీని ఎలా ప్రెసిపిటేట్ చేస్తున్నాము అనేది మ్యాటర్స్ అనమాట. చాలామందిలో ఆ టెండెన్సీ ఉంటుంది, అందుకే వాడు దాన్ని జాగ్రత్తగా చూసుకొని
వాడికి ఏదో చెమట పట్టకుండా నీళ్ళు ఎక్కువ తాగి యూరిన్ బాగా వచ్చేటట్టు చూసుకుంటా ఉంటే వాడి టెండెన్సీ ఈ రోజు ఒకటి చూస్తాడు, మళ్ళీ ఏదో 15 ఏళ్ల తర్వాతనో 20 ఏళ్ల తర్వాతనో ఇంకొకసారి చూడడం అనేది జరగచ్చు. సరేనా? ఆ టెండెన్సీని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే యూ మే ఎండప్ ఇన్ హ్యావింగ్ ద స్టోన్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో రావడం జరుగుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏమిటంటే బేసిక్గా ఆ రోజు వచ్చిన స్టోన్ని జబ్బుగా ట్రీట్ చేసుకోకుండా స్టోన్ తయారయ్యే టెండెన్సీని జబ్బుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఏమిటి, నాకు స్టోన్ తయారయ్యే టెండెన్సీ ఉంది అంటే ఈ టెండెన్సీ నాకు ఫ్యూచర్లో కూడా ఉండే అవకాశం ఉంది. నా వయసు ఈరోజు 30 సంవత్సరాలు అయితే నెక్స్ట్ 50 ఇయర్స్ వరకు నాకు మళ్ళా వచ్చే అవకాశాన్ని నేను ఎలా తక్కువగా చూసుకోవాలో నేను ఆలోచించాలి. అంతేగాని ఈ రోజున ఇక్కడ 2 స్టోన్లు ఇక్కడ ఒక స్టోన్ తీసేస్తే నాకు మళ్ళా రాదు అనుకోవడం తప్పు. దట్స్ అ ఫస్ట్ థింగ్. సో అంటే అలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి స్టోన్ తయారైన వాడు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళందరికీ ఇంకా జీవితాంతం జబ్బులాగానే అనిపిస్తుంది. అలా కాకుండా సో ఎవరైనా సరే ఎవరికైనా స్టోన్ అనేది తయారైన పక్షంలో ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకొని ఇయర్లీ ఒకసారి అల్ట్రాసౌండ్ అనేది చేయించుకుంటా ఉంటాం. ఇయర్కి ఒకసారి గెట్ 1 అల్ట్రాసౌండ్ టు సీ దట్ నీకేమన్నా మళ్ళీ స్టోన్స్ తయారవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం.